ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం నుంచి సార్. మీ ప్రాబ్లం ఏంటమ్మా? మా ప్రాబ్లం డబుల్ బెడ్రూమ్ ప్రాబ్లం. ఏమైంది దాని సమస్య? దాని సమస్య ఏంటంటే కేసీఆర్ గెలిచిన తర్వాత అలా పార్టీ వచ్చిన తర్వాత ఏమన్నారంటే మేము ఇందిరం పథకం ఇల్లు కట్టించట్లేదు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పారు. అయితే మేమేం చేసినాం, అప్పటి నుండి రెంట్లుకుంటున్నాం కదా 20 సంవత్సరాల నుండి. అయితే రెంట్లుకున్న వాళ్ళకి ఇండ్లు కట్టి ఇస్తామని చెప్పేసి మా ఆధార్ కార్డులు ఏంటి, మా పిల్లల ఆధార్ కార్డులు, మా ఫ్యామిలీ క్యాస్ట్లు అన్నీ తీసుకున్నారు. తీసుకొని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసేసి ఇంటింటికి వచ్చేసి అద్దెంటికి వచ్చేసి ఫోటో దిగారు. ఎంఆర్ఆర్ సారు, ఆర్ఏ సార్ ఫోటో దిగారు. ఈఆర్ఏ సార్ వాళ్ళు కూడా ఫోటోలు దిగారు. దిగేసి ఫ్యామిలీ ఫోటో తీసుకెళ్ళి క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి పైకి పంపించారు. పైకి పంపిస్తే మాకి 117 ఇండ్లు మా ఎస్టీ వాళ్ళకి శాంక్షన్ అయిన ఇండ్లని మాకు మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఎంఆర్ ఆఫీస్కి పిలిచారు. ఒకే అయినాయి ఆ కట్టించారు, పూర్తయినాయి. వీళ్ళు ముప్పు ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా, గోదావరి పట్టిన వాళ్ళు, మాకొద్దు, మాకు చిన్న ఇండ్లు అవుతాయి, మాకొద్దు చిన్న గదులు అవుతాయి అని చెప్పారు. చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాకు ఇండ్లు వచ్చేటప్పుడు వచ్చి మాకు అడ్డొచ్చి వాళ్ళకి ఇస్తే మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే, లేదు ఎస్టీ వాళ్ళకి 117 ఇండ్లు రెడీ అయినాయి, 117 ఇండ్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా ఇండ్లు ఉన్నాయి, 250 మిగతా ఇండ్లు ఉన్నాయి, మీకు కట్టిస్తామని చెప్పారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు. వాయిదా పెట్టారు. వాళ్ళు వచ్చి గొడవ చేయటం వల్ల వాయిదా పెట్టారు. ఇప్పుడు ఈయనున్నాడు కదా తెల్ల వెంకట్రావు, ఆయన ఏమంటున్నాడు అంటే ఇంకా గవర్నమెంట్ అధికారంలో కూర్చోలేదు, కుర్చీలో కూర్చోలేదు, నా చేతిలో లేదు, ఆయన ఆర్డర్ ఇస్తేనే నేను ఇస్తాను ఇండ్లు అట్లా అంటున్నాడు సార్. మరి మేము సంవత్సరం నుండి మార్చి అంటే ఫిబ్రవరి నెలలో 28కి గ్రామ సభ జరిగింది. అప్పటి నుండి మార్చి నెలలో మమ్మల్ని 2వ తారీఖుకి పంపిస్తానని చెప్పారు ఇళ్ళకి. పంపిస్తానన్న వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని ఇళ్ళకి పంపించట్లేదు. మేము అద్దెలు కట్టలేక నాన్న తిప్పలు పడుతున్నాం. ఈ గవర్నమెంట్లో ఏంటంటే ఇల్లు ఇస్తారని నమ్మకం ఉంది, కానీ మేము అనేది ఏంటంటే ఇప్పుడు భద్రాచలంలో గవర్నమెంట్ భూమి ఎక్కువ లేదు, స్థలం ఉన్న వాళ్ళకి కట్టిస్తాము, స్థలం లేని వాళ్ళకి చూసి కట్టిస్తామన్నారు. ఇదే మాట మాకు తెలుసు, ఇంకంతే. మళ్ళీ ఇప్పుడు వెళ్తే గవర్నమెంట్లో కూర్చోకుండా ప్రజావాణి నడుపుతున్నాడు కదా సారు. మరి గవర్నమెంట్ ఎందుకు కూర్చోలేదు? కూర్చున్నట్టు కదా అది. మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము సార్ దగ్గరికి వచ్చాం సార్. మా ఇల్లు మాకి ఈ నెల రోజులల్లో మా ఇల్లు మాకి కోడి పడక ముందే మాకు ఇల్లు ఇచ్చేయాలి, లేదంటే మాత్రం మేమేం చేస్తాము. ఇక మేము కోయళ్ళం కాబట్టి ఇంతవరకు తిరిగాము, మా ఓపిక నశించిపోయింది. మేమైతే దయచేసి దండం పెట్టి అడుగుతున్నాం. ఈయన కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆగమంటున్నారు, ఎలక్షన్ల ముందు ఇచ్చేస్తాడు కేటీఆర్ వచ్చి అని అప్పుడు చెప్పారు. కేటీఆర్ వచ్చిండు కానీ మా కంటికి కనపడలేదు. ప్రతి బతుకమ్మ కాడికి వచ్చి నన్ను గెలిపించండి ఎమ్మటే ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏది? ఇప్పుడు వీళ్ళ మీద వంక పెడుతున్నారు, సార్ మీద వంక పెడుతున్నాడు. మేమేం చేయాలా? ఎక్కడికి వెళ్ళాలా? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోయినా గుడిసెలు వేసుకుంటే గుడిసెలకే దుంతున్నారు, గుడిసెలు తీసేస్తున్నారు. మేము వార్తలలో వింటున్నాం, సీఎం సారు నేను న్యాయం చేస్తా, నీ పేదవాళ్ళకి నేనున్నానని చెప్తున్నారు. సీఎం సార్ మాకు న్యాయం చేస్తాడని మేము ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నాం. భద్రాచలం డబల్ బెడ్రూమ్లు ఈ నెలలో మాకు ఇచ్చేటట్టు సీఎం సార్ మాకు మాట్లాడాలి. సార్ ఒక్కొక్క మాట చెప్తున్నారు, ఏమనంటే ఎస్టీ వాళ్ళకు కోయోళ్ళకు నేను న్యాయం చేస్తా, వాళ్ళకి చేసిన తర్వాతనే నేను ఎవరికైనా చేస్తానని టీవీ వార్తలలో చూసి వచ్చాను. నాకు సార్ న్యాయం చేస్తాడని, దేవుడిలాగా న్యాయం చేస్తాడని సీఎం సార్ మేము ఇక్కడ దాకా వచ్చాము. మాకు ఈ నెలలో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేలాగా దయచేయమని సార్ని వేడుకుంటున్నాం.